హాయ్! అందరూ సొంత డెంటల్ క్లినిక్ ఉంది అంటే, ఓహ్! మంచి బిజినెస్సే అని అనేస్తూ ఉంటారు. కానీ ఒక డాక్టర్‌గా మీ ముందు నిల్చోవడానికి దాని వెనుక ఉన్న సాక్రిఫైసెస్, కష్టము ఏంటో తెలుసా? ఈరోజు నేను నా కెరీర్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. మాది చాలా సాధారణమైన మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు గవర్నమెంట్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో టీచర్‌గా చేశారు. మా మదర్‌ది నర్సింగ్ ప్రొఫెషన్. తను గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌గా చేశారు. నా చిన్నప్పటి నుంచి మా మదర్ తనకు ఉన్న మంచి నాలెడ్జ్‌తో మాకు కానీ, మా రిలేటివ్స్‌కి కానీ హెల్త్ టిప్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా అట్లాగా పేద ప్రజలకి మంచి హెల్త్ టిప్స్ చెప్తూ వారి యొక్క ఆరోగ్యము బాగా కాపాడాలనే ఉద్దేశం నాకు ఉంటూ ఉండేది. అలా నేను నా 10th మ్యాథ్స్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినా కూడా నాకున్న ఈ సంకల్పంతో బైపీసీ జాయిన్ అవుతానని చెప్పాను. అయితే బైపీసీ డాక్టర్ కోర్స్ అంటే చాలా ఖర్చుతో కూడిన విషయం, పైగా సెటిల్మెంట్ కూడా లేట్ అవుతుంది. అయినా కూడా మా పేరెంట్స్ నా చాయిస్కి విలువిచ్చి నన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేసి బైపీసీ చదివించారు. నేను ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అనే హోప్స్తోనే ఉన్నాము. కానీ కరెక్ట్గా కౌన్సిలింగ్కి ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థుల కోసము ఫీ రియంబర్స్మెంట్ అనే పథకం అనౌన్స్ చేశారు. సో ఈ పథకం క్రింద నా వెనక ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సీట్ తీసుకోవడం వల్ల నేను ఎంబీబీఎస్ సీట్ కోల్పోయాను. బీడీఎస్ ఫ్రీ సీట్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే నేను బాధపడకూడదని మా పేరెంట్స్ వాళ్ళ సేవింగ్స్ అంతా పూలప్ చేసి మేనేజ్మెంట్ సీట్ పొందామని రెడీ అయ్యారు. కానీ నాకు వచ్చిన ఆ బీడీఎస్ ఫ్రీ సీట్తోనే చదువుతాను అని నేను అలాగా వైజాగ్ గీతం డెంటల్ కాలేజ్లో బీడీఎస్ జాయిన్ అయ్యాను. ఈ బీడీఎస్ కోర్స్ అనేది 5 years కోర్స్. ఇది చాలా టఫ్ కోర్స్. ఎందుకంటే మేము 3rd year నుంచే పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చేది. నాకు ఇప్పటికీ నా బీడీఎస్ 3rd yearలో నేను నా ఫస్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వణికిన నా చెయ్యి ఇప్పటికీ గుర్తు. అప్పుడు అర్థమైంది డాక్టర్ అవ్వడానికి చదవడం ఎంత ఎత్తో ట్రీట్మెంట్ చేయడం ఇంకొక ఎత్తు అని. ఇలాగా అటు థియరీకి ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుతూ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తూ చాలా విగరస్గా ట్రైన్ అప్ అయ్యాము. ఈ బీడీఎస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పీజీ ప్రిపరేషన్కి మళ్ళీ స్ట్రగుల్. అయితే ఈ టైంకి నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెటిల్ అయ్యి ఎర్న్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ పీజీ కోర్స్కి మళ్ళీ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా మా పేరెంట్స్ దానికి సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించారు. నేను పీజీ చేసే టైంకి అటు మ్యారేజ్, పర్సనల్ లైఫ్ లీడ్ చేయాలి, ఇటు పీజీ టఫ్ కోర్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే పీజీలో థీసిస్, లైబ్రరీ డిజర్టేషన్స్, షార్ట్ స్టడీస్, ప్రతిరోజు సెమినార్ ప్రెజెంటేషన్స్, ఇట్లా ఎన్నో ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి టైంలోనే నాకు ఫస్ట్ బేబీ కూడా పుట్టింది. ఆ టఫ్ సిచ్యువేషన్లో మా మదర్ అటు నా బేబీని చూసుకుంటూ నన్ను సపోర్ట్ చేశారు. బట్ అనుకోకుండా నా పీజీ టైంలోనే మా ఫాదర్ కూడా సడన్ హార్ట్ అటాక్తో ఎక్స్పైర్ అయ్యారు. ఈ లోన్లీ సిచ్యువేషన్లో మా మదర్ నా పీజీ స్టడీకి బ్రేక్ రాకూడదు అని చెప్పి నన్ను తిరిగి స్టడీస్కి పంపించారు. సో ఇదెంతో ఎమోషనల్తో కూడిన టఫ్ సిచ్యువేషన్లో అటు నేను పీజీ అన్ని థీసిస్ కానీ షార్ట్ స్టడీస్ కానీ సబ్మిట్ చేసుకుంటూ ఫైనల్ ఎగ్జామ్ వరకు వెళ్ళగలిగాము. అయితే ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు కూడా మా మదర్ ఎంతో సిక్ అయి ఉన్నా కూడా, హాస్పిటలైజ్ అయి ఉన్నా కూడా నాకు ఎక్కడ ఎగ్జామ్స్ దగ్గర ఎఫెక్ట్ అవుతుందో అని తను నాకు ఆ విషయం కూడా చెప్పలేదు. ఇవన్నీ ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా గాడ్స్ గ్రేస్తో, మా మదర్స్ సపోర్ట్తో పీజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. తర్వాత నేను హైదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. అయితే మా మదర్ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు క్లినిక్ పెట్టాలి, నువ్వు చదివిన చదువు సర్వీస్ ద్వారా ప్రజలకు అందించాలి అని. అలా క్లినిక్ పెట్టడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు మేము చాలా ఆలోచించాము. ఎందుకంటే డెంటల్ క్లినిక్ పెట్టడం అంటే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంటే అని చెప్పుకోవాలి. ఇట్లా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా అన్నయ్య నాకు చాలా సపోర్ట్ చేశారు. తను ఒకే ఒక మాట చెప్పారు, ఇది ఒక ట్రయల్ అనుకో, సక్సెస్ అయితే ఇట్ విల్ బి గుడ్, సక్సెస్ కాకపోయినా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకొని క్లినిక్ పెట్టు, ముందుకు వెళ్ళు అని ప్రోత్సహించారు. అలా మా హస్బెండ్ కూడా నన్ను సపోర్ట్ చేశారు. అయితే ఈ క్లినిక్ పెట్టిన తర్వాత ప్రతిరోజు ఒక ఛాలెంజే. అయితే సొంత క్లినిక్ అంటే ఎన్నో ఛాలెంజెస్తో ఉన్న విషయం. సో ఈ ఛాలెంజెస్ అన్నిట్లో కూడా మా మదర్ నాకు తోడుగా ఉంటూ నడిపించారు. సో ఈరోజు ఈ క్లినిక్ ద్వారా మేము చాలా ప్రజలకి సేవ చేస్తున్నాము.
ఇదంతా కూడా విత్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ అమ్మ స్ట్రాంగ్ సపోర్ట్. సో తను డాక్టర్ సిహెచ్ మరియరోజన్ గారు రిటైర్డ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ పిహెచ్డి హోల్డర్, ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నారు. సో తను ఆల్రెడీ తన సర్వీస్లో ఎన్నో మోటివేషనల్ వర్క్స్తో సర్వీసెస్తో ఆల్రెడీ తన ప్రొఫెషన్లో ఎంతగానో ఇచ్చారు. ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా రిలాక్స్ అవ్వకుండా ఇప్పుడు ఈ క్లినిక్ ద్వారా తన సర్వీసెస్ అనేవి అందిస్తున్నారు. ఎప్పుడైతే మా క్లినిక్కి పేషెంట్ నొప్పితో వస్తారో, ట్రీట్మెంట్ చేసిన తర్వాత నొప్పి తగ్గింది అని హ్యాపీగా వెళ్తూ ఉంటారో, ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు ఈ పడిన కష్టానికి ఒక అర్థం ఉందని మేము సాటిస్ఫైడ్గా ఉంటున్నాము. ఇప్పటి వరకు హిమబిందు జర్నీ గురించి మీరు విన్నారు కదండి. కేవలము ఈ డాక్టర్ హిమబిందు డెంటల్ క్లినిక్ అనేది ఒక డెంటల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటే కాకుండా పేషెంట్స్ ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని హెల్త్ టిప్స్ అవగాహనతోటి ఎట్ ద సేమ్ టైము మెయిన్ డెంటల్ ప్రాబ్లం తోటి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి, ఇది కేవలం సేవా రూపంలో చేసే ఒక వైద్యం అని మేము భావించి మేము దీనికి కృషి చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సపోర్టు సహకారం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.